ఆ యుద్ధ భూమిలో వచ్చేటువంటి ఆ బుల్లెట్ల గురి వేగవంతంగా వచ్చి అక్కడ కూర్చుని ఏడుస్తుంటే అక్కడ కూర్చున్న వ్యక్తి కూడా తగిలి పడిపోయి అతను కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఆత్మీయ జీవితంలో ఎవరో పడిపోతున్నారు. ఆ వ్యక్తి పడిపోయాడే, ఆ వ్యక్తి పడిపోతున్నాడే, ఆ వ్యక్తి పడిపోయాడని చెప్పి దిగులు పడటం కాదు. అక్కడే కూర్చొని ఆ వ్యక్తి పడిపోయాడు, నేను కూడా పడిపోతే ఏమైద్దిలే అన్న ఆలోచన రాకూడదు. ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, వాళ్ళు చేయట్లేదు, నేను చేయట్లేదు, ఈ ఆలోచన మనలో ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో యుద్ధంలో వెళ్తున్న మనం పడిపోకుండా, ఎక్కడ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, యుద్ధంలో అనేకులు పడిపోతున్నారు. అపవాది బాణాలు వేస్తున్నాడు, అందరు పడిపోతున్నారు. ఆ బాణం తగిలిన వాళ్ళు పడిపోయారని చెప్పి, అపవాది ఉచ్చులో వాడు పడిపోయాడని చెప్పి అక్కడే సతికిలి పడిపోయి నేను కూడా ఇక్కడే ఉంటా, నా స్నేహితుడితోనే ఉంటా, నా బంధువులతోనే ఉంటానని చెప్పి అక్కడే ఉంటే ఒక దినాన వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేయాలి నరకం వైపు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో మనము దేవుని సందులో పరిశుద్ధపరుచుకుంటూ అడుగులు ముందుకు వేయగలిగే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని పేతురు పత్రికలో ఆయన మాట్లాడతాడు. ఈ రోజున మనము పరిశుద్ధులుగా మార్చబడాలంటే హెబ్రీ పత్రికలో సెలవిచ్చినట్లుగా యేసు వైపు చూచుచు ఆయన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తే వారిగా మనము మార్చబడుదుము గాక. మూడో మాట ఇక్కడ మనకు వినబడుతుంది, సేవకులను వెంబడించే వారిగా మనము మార్చబడుదుము గాక.